దేవుని నమ్మన్నారు సార్. ఏంటి అట్లా రామారావు గారి పుట్టినరోజు తెలుగు వారికి, తెలుగు జాతికి పండగ, పర్వదినం. ఎందుకంటే ఆ మహానుభావుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టి చాటి చెప్పి దేశ విదేశాల్లో పార్టీని మరి వాళ్ళ తెలుగువారు ఇంత గర్వపడుతున్నారంటే కారణం 9 నెలలు జరగకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు ఆయన. అది ఆ రికార్డు మా తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మరి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 95 నుంచి ఈరోజు పార్టీని కాపాడటమే కాకుండా 3వ తరం లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. 20 తీర్మానాలు ఉంటాయి, రాజకీయ తీర్మానాలు ఉంటాయి. అండమాన్ నికోబార్ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నలుమూలలో 1878 క్లస్టర్లో మరి అన్ని డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార దగ్గర నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. నభూతో నా భవిష్యత్తు అనే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఇది నమోదు అవబోతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున మంచి చర్చలు జరుగుతాయి. చేసిన అభివృద్ధిని గర్వంగా చెప్తున్నాం. వాళ్ళు చేసే దుర్మార్గాలను తిప్పికొడతాం, వాళ్ళు చేసే ఆరోపణలను తిప్పికొడతాం. అంతేకాకుండా రాబోయే 3 ఏళ్ళకు కూడా దిశ నిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది దేవుని చెప్పుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.